అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన ముందు పాటలు పాడడానికి ఆల్రెడీ యూట్యూబర్ సింగరే. చాలా అంటే పాటల మీద మమకారం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. సో పాటలు అంటే చాలా ప్రాణం అన్నట్టు. పాటల కోసం ఇక్కడ పాడాలని అమ్మ వాళ్ళు ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ అయ్యారంట. సో మరి ఎలాంటి పాటలు పట్టుకొచ్చిరని తన ద్వారా తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు ఏంటమ్మా? నా పేరు చప్పిడి పద్మ. చప్పిడి పద్మ. బాగున్నారా? బాగుంది. సో మరి ఎక్కడి నుంచి వచ్చిరు? మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం. మా మనుగూరు మండలం. గ్రామం మనుగూరే. మనుగూరే. అంత దూరం నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? నిన్న ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయ్యింది. నిన్న ఉదయం 7 గంటలకా? ఇంకా నైట్ వచ్చేసరికి 7 అయింది. మా అబ్బాయి ఇక్కడే ఉంటాడు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకొని మళ్ళీ ఈరోజు పొద్దుగాలు వచ్చేసారు. మొత్తానికి చాలా కష్టపడ్డారు పాటల కోసం. సో అమ్మ, మీరు పాటలు అంటే చాలా ఇష్టం. చాలా చాలా అంటే చాలా ఇష్టం అంట మీకు. సో మాకు కూడా తెలుసు. సో ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా పాడారు. మీ పాటలు కానీ మీ బాగున్నాయి. మీ గొంతు కూడా చాలా బాగుంది. సో మరి ఏం పాట ఒకసారి నాకు కాదు తెలిసేది, ప్రేక్షకులకు తెలవాలి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మరి ఫస్ట్ ఏ పాట పాడారు యూట్యూబ్ లో? ఫస్ట్ డోల డోల పాట. డోల డోల. సో మరి అదొక్కసారి మా ప్రేక్షకులకు వినిపించండి. డోల 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 డొంగిరోల పిల్లగాడే నాకే రాయేసినాడే, నా మనసు తోసినాడే, ఇలగొట్టి గోల చేసి సింధులేసి దూకినాడే, తెలబట్టి ఏలుకుంటని మాయ మాటలాడినాడే, డోల 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 డొంగిరోల పిల్లగాడే. చాలా బాగుందమ్మా, మీ గొంతు బాగుంది. నిజంగా ఇంత ఇంత హైలో ఉంటది అనుకోలేదు నేను. మాట్లాడుతుంటే చిన్నగా మాట్లాడేది కదా. సో పాట పాట ఫస్ట్ లో చిన్నగానే పాడతారు అనుకున్నాం మేడం. మొన్న ఈ పాట పాడేసరికి ప్రొడ్యూసర్, ఈ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచిగా చెప్పిండు, గట్టిగా పాడాలి అని. నాకేమో యూట్యూబ్ లో అదే స్టూడియోలో పాడాలంటే భయం. ఇంకా సారు మెల్లగా ఏం కాదమ్మా గట్టిగా పాడు అని అంటే ఈ పాట ఇంకా కొంచెం గట్టిగా పాడిన. ఇంకా ఈ పాట ఇప్పుడు మా ఇక్కడ పాడింది టచ్ మ్యూజిక్ లో పాడింది. ఇంకా కొంచెం. ఏం పాట అది? అత్త కొడుకారార ముద్దుల నా బావ, అత్త కొడుకారార ముద్దుల నా బావ, సంధిలో నీరున్న సరసమాడుకుంటారా నా ఇంటికి, గల్లలింగి గట్టి గంతులేసుకుంటారా నా ఇంటికి, అత్త కొడుకారార ముద్దుల నా బావ, అత్త కొడుకారార ముద్దుల నా బావ, సంధిలో నీరున్న సరసమాడుకుంటారా నా ఇంటికి, గల్లలుంగి గట్టి గంతులేసుకుంటారా నా ఇంటికి, పొద్దంతా ఎదికిన ఎడగన రావు, పొంగెలొట్టి కళ్ళు నీకు తెచ్చి పెడితే, అట్టి చేపల కూర ఇష్టంగా వండిన, ఎవరు లేని ఇంట్లో వంటిగా నేనున్నారావా నా ఇంటికి, గల్లలింగి గట్టి గంతులేసుకుంటారా నా ఇంటికి. మా ఇంతసేపు బ్రీతింగ్ ఎట్లా ఆపిరు? బాగా ఆపిరు మీరు. ఏమన్నా యోగా అట్లా చేస్తారా ఏంటి? ఏం చేయరు. ఇంత బాగా మధ్యలో ఏమన్నా స్టక్ అవుతుందా గాలి పీల్చుకోవడానికి అని చేసిన మొత్తం కొట్టి పడేసిరు మొత్తానికైతే. ఈ పాటలు ఎవరు ఇచ్చిరమ్మా మీకు? మా ఫ్రెండ్ రాసిండు, డొంగిరి రాఘు అని. డొంగిరి రాఘు మొరలి వాళ్ళిద్దరు అన్నదమ్ములు. అయితే ఫస్ట్ ఇట్లా యూట్యూబ్ లో వాడతారన్న సంగతి నాకు తెలియదు మేడం. ఇది అది ఉండే ఫస్ట్ ఏంది టిక్ టాక్ ఉండే, మా అన్న కూతురు చేస్తుంది అందులో వీడియోలు చేసేది. నాకు అందులో చెయ్యాలని బాగా కోరిక, నా వీడియో నేను చూసుకోవాలి అని బాగా ఉంది. అది నాకు ఊకే చూపెట్టేది, బుజ్జంటి అని పిలుస్తుంది, బుజ్జంటి నా వీడియో చూడని అట్లా ఊకే చూపెట్టేది. ఇందులోకి నువ్వెట్లా వస్తానవే అని అంటే, నేను ఇట్లా చేస్తున్నాను, నువ్వు సెల్లు కొనుక్కున్నాక నేను చెప్తానంటే సెల్లు కొనుక్కున్నాను. ఆలోపు ఇది పోయింది, పోయింది. 2 రోజులు చేసిన, అయ్యో ఇక అది రన్ అయ్యేసరికి అది పోయింది. అబ్బా, నేను టిక్ టాక్ కోసమే అనుకుంటే టిక్ టాక్ బంద్ అయిపోయింది. నెక్స్ట్ అది పోయింది. ఎట్లా అని మళ్ళీ కొద్ది రోజులు మోజ్ వచ్చింది కదా, అందులో చేస్తే అందులో మంచిగా రావట్లేదు. మా రమ్య కూడా అందులో మంచిగా రావట్లేదు, అందులో చెయ్యకనంటే ఇక
కొద్ది రోజులు అయినాక మళ్ళీ ఇన్స్టా వచ్చింది. అది చెప్పింది మళ్ళీ ఇన్స్టా వచ్చిందని. చెప్తే ఇన్స్టాలో ఇక వీడియోలు చేయడం అప్లోడ్ చేయడం అట్లా చేసేది. కానీ ఈ లైక్లు వస్తాయి, ఇందులో డబ్బులు వస్తాయి, పాపులర్ అవుతారు, అది తెలియదు. ఓన్లీ నేను చూసుకొని సంతోషపడడానికి నేను చూసుకొని లేదా. అవును, అది చేసేది. ఒక సంవత్సరం తర్వాత ఇక యూట్యూబ్ లో వీడియోలు చూసేది. ఇందులో కూడా నా వీడియో రావాలి అని ఇంకేం చేసింది, ఇందులోకి ఎట్లా పోవాలి, నాకు అసలు పెట్టడానికి రావట్లేదు. ఎతికి 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 ఏదో 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 నొక్కిన, దాన్ని పెట్టంటే దానికి ఇప్పుడు రావట్లేదు. మా అన్న కూతురికి కూడా, నాకు కూడా ఇది రావట్లేదు అంటే సర్లే నేనే ఒకసారి ఇక ఏదేదో నొక్కి అందులోకి వీడియో పోయింది. నా వీడియో పోయింది. పోయి అమ్మాయి ఇందులోకి వీడియో వచ్చింది కదా, అందులో ఎట్లా చేసాడో అర్థం కావట్లేదు. చేసిన వీడియో అందులోకి పోయింది అని ఇంకా అది వదిలేసిన. అది ఇక చూడట్లేదు, రావట్లేదు కదా, వదిలేసినాక తర్వాత వీళ్ళు పాటలు రాస్తానని తెలిసింది. అక్కడ మా అక్క ఉంది, మా పెద్దక్క, అయితే తెలిసింది పాటలు రాస్తానని మా అక్క చెప్పింది. అది నన్ను వీడియోలు చెయ్యొద్దు అన్నది మా అక్క. మా అబ్బాయి వద్దనేది. అదే అబ్బాయి వద్దంట అంతే కదా, వద్దులే వీడియోలు చెయ్యద్దు, ఇంకా పెద్దోడు అయింది కదా అని అంటే సర్లే మీరు వద్దని నాకు నచ్చ చెప్తాను. కనకవ్వ గంగవ్వ చెప్తాను కదా, వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు, నేను పాడతా కదా అని అంటే మీరు వాడికి చింటుకు నచ్చ చెప్పండి అని అన్నా. అంటే కనకవ్వ తీరు గంగవ్వ తీరు నువ్వు కూడా పాపులర్ అవుతావా అని అన్నాయి. అంటే ఏమో అదృష్టం ఏముంది, ఒక పాట వెళ్తే అయిపోయా అని అంటే సర్లే ఇక నుంచి నేను చెప్తా, అయితే మా ఊళ్ళు 2 ఉన్నారు, వాళ్ళు రాస్తున్నారు, నువ్వు రా అక్కడికని అన్నది. అంటే నా నెంబర్ వాళ్ళకి నేను వస్తాను, నాకు చెప్తాను అంటే మా అక్క పోయినాక వాళ్ళకి నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇస్తే వాళ్ళు ఫోన్ చేసింది నాకు, పద్మ పాటలు పాడతారట అని అంటే నేను పాడతాను అంటే ఒకసారి ఎక్కడికి రా అంటే అక్కడికి వెళ్ళిన. వెళ్తే ఈ పాట ఫస్ట్ రాసిచ్చింది. ఇప్పుడు అత్త కొడకార ముద్దుల వాళ్ళే రాసిచ్చిన. అయితే నాకు చదువు రాదు, చదువుకోలేరా అమ్మా? చదువు రాదంటే ట్యూన్ కట్టి ఇక రికార్డ్ చేసి ఇచ్చింది. రికార్డు సెల్కి పంపించింది. ఇక అది నేర్చుకున్నా. పొద్దుటే ఒక 2-3 రోజులు నేర్చుకున్న తర్వాత స్టూడియో వాడాలి, నా ఛానల్ పెట్టుకోమంటాను వాళ్ళు. నేను అదో వీడియో ఇదో వీడియో అందులోకి వెళ్ళిపోయింది కదా, అది చూపెడతా నీకు ఛానల్ క్రియేట్ అయింది, ఇందులో పెట్టొచ్చు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకుంటావా అని అడిగితే ఎంత అవుతాయి అంటే 10,000 అవుతుంది అన్న. అంటే అయితే పెట్టుకుంటానన్న. ఈ పాట నేను వరంగల్ స్టూడియో అతన్ని మాట్లాడతా, స్టూడియోకి వెళ్ళి పాట పాడతావా అంటే పాడుతున్నాను. ఆ పాట నేర్చుకున్నాక 2-3 రోజుల తర్వాత ఇక స్టూడియోకి రేపు వెళ్తానంగా ఆ రోజు నాకు కుదరలే. మా అక్క ఇంటికి ముగ్గు పోసేది ఉండే, ఇక అది కుదరలే, నేను రాను, వెళ్ళట్లేదు, మళ్ళీ తర్వాత వెళ్తా అన్న. అంటే ఆ పాట వేరేటోళ్ళకి ఇచ్చి ఇంకా నీ వద్దు వేరే పాట నీకు ఇస్తానంటే నాకు డల్ అయిపోయింది. కానీ డల్ అయిపోయినా, నా చదువు రాదు కదా మేడం. 5-6 రోజులు నేర్చుకున్నాక అది నీకు వద్దనంటే నాకు బాగా చిన్నదనమైంది. ఇక సర్లే అని ఇంకా పాట వదిలేసి మళ్ళీ ఈ పాట డోల పాట రాసిచ్చింది. ఇది నేర్చుకో, ఇది నేను తక్కువ మాట్లాడతా, పాడుకుండు అని అంటే అది నేర్చుకొని వరంగల్లో వచ్చి పాడిపోయినా. ఓకే, మిమ్మల్ని చూస్తే చదువుకోని వాళ్ళ లెక్క అనిపిస్తలే, ఎంతో చదువుకొని ఉన్నది అని అనిపిస్తుంది. చదువు మొత్తమే చదవలేదా? సో ఎంతమంది పిల్లలు? ఒక బాబు ఒక్కడే. మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన మేస్త్రి చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు. ఆ పాట అందులో పాడి వెళ్ళిపోయినా. తర్వాత వీడియోలో చూసుకుంటే నేను సంతోషించిన ఆ రోజుగా, అమ్మో నేను యూట్యూబ్ లో పాట పాడతా అన్నాను. చాలా సంబరపడ్డా. చాలా ఇంకా అన్నం తినలే ఆ రోజు? తినలేదు కూడా. మొత్తం ఎన్ని 100 సార్లు అయినావా? విన్నా మా వాళ్ళకి వినిపించడు, అదో పిచ్చి అంతే. ఫస్ట్ లో మన యూట్యూబ్ లో కనిపిస్తుంది అదొక నిజంగా నిజం ఆనందం చెప్పుకోలేము. ఇక మా అక్కకైతే 100 సార్లు వినిపించడు. ఒక అక్క ఇక నేను మా చిన్నక్క బాగా, నేను 4 అక్క దగ్గరలో మా చిన్నక్క నేను బాగా
ఫ్రెండ్స్ గా ఉంటాం. ఇక అక్క చెల్లెలు ఏది దాచుకోమన్నట్టు దాని ఏదో 100-200 సార్లు కూడా వినిపించిన ఓకే. నా పాట నా పాట పెద్ద ఇది ఉంటది ఫోన్ థియేటర్ పెట్టి వినిపిస్తే ఊరికి అదే పాట వినిపిస్తాను. ఇంకో పాట పాడు అని ఈ పాట పాడినా.